హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ సిరిరాజ్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇదైతే మా అమ్మ ఈ మధ్య ఒక చిన్న ఇల్లు అయితే కొనుక్కుందండి. ఆ ఇంటి గృహప్రవేశం వ్లాగ్ అనమాట. వీడియోనైతే లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేమైతే ముందు రోజు ఈవినింగ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. ముందు రోజు మార్నింగే వెళ్ళాలనుకున్నాం కానీ కుదరలేదు. సో ఈవినింగ్ బయలుదేరాము. మేము బయలుదేరినప్పుడైతే ఏం లేదు, కానీ కాసేపటికి లైట్గా వర్షం పడుతుంది. ఇక్కడ వచ్చేసి ముందు రోజు నైటే నెక్స్ట్ డే వంటల కోసమని వెజిటేబుల్స్ అవి రెడీ చేసి పెట్టుకుంటున్నాము. గృహప్రవేశం అంటే పెద్ద హడావిడి ఏం లేదండి, చాలా అంటే చాలా సింపుల్గా చేసుకున్నాము. సో చిన్న ఫంక్షనే కదా, క్యాటరింగ్ ఎందుకు, వంటలు అవి మనమే చేసుకుందామని అయితే అనుకున్నాము. మార్నింగ్ అంటే హడావిడిగా ఉంటుంది కదా, సో ముందు రోజు నైటే ఇలాగా వెజిటేబుల్స్ రెడీ చేసి పెట్టుకున్నాము అంటే మార్నింగ్ వంటలు చేసేటప్పుడు పెద్ద హడావిడి లేకుండా ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పని ముందు రోజు నైటే ఇలాగా వెజిటేబుల్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాము. ఇది వచ్చేసి గృహప్రవేశం రోజు మార్నింగ్ అండి. ఎర్లీ మార్నింగ్ క్లైమేట్ అయితే చాలా బాగుండింది. లైట్గా మంచు పడుతూ చూడ్డానికైతే చాలా బాగుండింది అనమాట. మనకి సిటీస్లో ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా పల్లెటూరులో ఉండే ప్రశాంతత అయితే ఉండదు కదండి. గృహప్రవేశానికి పాలు పొంగించుకోవడానికి ఏ టైం బాగుంది అనేది చూసుకుంటాం కదా, అలాగా మాకైతే మార్నింగ్ 8:04కి బాగుందని చెప్పారు. ఇంకా ఆ టైంకి వెళ్ళాలి అంటే మార్నింగ్ కొంచెం త్వరగానే లేవాలి కదా. మేమైతే ఉదయాన్నే 3:00కల్లా లేచి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకున్నాము. తర్వాత కరెక్ట్గా 8:04 కల్లా అయితే ఇంట్లోకి వెళ్ళిపోయి ముందుగా దేవుడికి పూజ చేసుకున్నాము. పూజ అయిపోయిన తర్వాత ఇలాగా స్టవ్కి కూడా పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి పూజించుకున్న తర్వాత అయితే పాలు పొంగించాము. ప్రతి ఒక్కరి జీవితంలో ఉండే కళ సొంతిల్లు. ఆ కళ నిజం చేసుకోవడానికైతే చాలా కష్టపడతాము. అలాగే మా అమ్మ కూడా ఈ ఇంటి కోసం అయితే చాలా కష్టపడిందండి. అలాగే అత్తిళ్ళల్లో చాలా ఇబ్బందులు పడింది. ఇన్నాళ్ళకి అవన్నీ పోయి సొంత ఇల్లు అయితే తీసుకుంది. సో మాకైతే ఇది చాలా స్పెషల్ అండి. పాలు పొంగించిన తర్వాత పొంగల్ చేసి దేవుడికి నైవేద్యం పెట్టాము. అయితే కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయలో పువ్వు వచ్చిందండి. అలాగా కొబ్బరికాయలో పువ్వు వస్తే మంచిదంటారు కదా, సో చాలా హ్యాపీగా అనిపించింది. ఇంట్లో మా అమ్మ హ్యాపీగా హెల్తీగా ఉండాలి అని, అలాగే మీలో ఎవరైతే సొంతిల్లు తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరి కళ త్వరలోనే నెరవేరాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వంట అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాము అని చెప్పాను కదా, ఆ వంట పని అంతా కూడా అమ్మ చూసుకుంటుంది. ఆల్మోస్ట్ వంట అంతా కూడా అమ్మ ఒక్కటే చేసింది. ఆ వీడియోలో అయితే ఎక్కువ తీయడం కుదరలేదండి. సో ఏదో ఒక్క క్లిప్ తీస్తే అది మాత్రం అలా యాడ్ చేశాను. ఇల్లు అయితే సింపుల్గా ఇలా ఉంటుందండి. ఈ ఇల్లు అమ్మ స్థలం కొనుక్కుని కట్టించిన ఇల్లు కాదండి. ఆల్రెడీ కట్టున్న ఇంటిని అమ్మ కొనుక్కుంది. అయితే అమ్మ ఇల్లు తీసుకునేటప్పటికి ఇంటికి ఈ డోర్ కానీ, ఇంటి చుట్టూ ప్రహరీ గోడ, అలాగే బాత్రూము ఇవేమీ లేవు. అమ్మ ఇల్లు కొనుక్కున్న తర్వాత ఇవన్నీ కట్టించుకుంది. అలాగే వరండా, ఫ్లోరింగ్, ఇంకా కొన్ని చిన్న చిన్న మోడిఫికేషన్స్ తనకి కావాల్సినట్లు చేయించుకుంది. మా అమ్మలాగానే మీ అందరి సొంతింటి కళ నెరవేరాలి అని కోరుకుంటున్నాను. సో ఇంకా ఇవాళ వీడియో అయితే ఇదండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.